బిగ్ బాస్ హౌస్‌లో మనం ఏమనుకున్నామంటే ప్రోమో చూసిన తర్వాత గౌతమ్‌కి, నిఖిల్‌కి మధ్య గొడవ యష్మి వల్ల అనుకున్నాం. అంటే నోరు మూసుకో, నువ్వు అలా వాక్కో అని. కానీ నిజానికి అది ప్రేరణ వల్ల. జరిగిన విషయం ఏంటో ఒకసారి మొత్తం తెలుసుకుందాం. చాలా సింపుల్‌గా చెప్పేస్తాను. కానీ చాలా ఫైర్ జరిగింది. నిఖిల్ అండ్ గౌతమ్ మధ్య అబ్బో! నువ్వంటే నువ్వు, నోరు మూసుకుంటే నోరు మూసుకో అన్న దానికెళ్ళిపోయారు. ప టాపిక్ ఏంటి అంటే నిఖిల్‌ని గౌతమ్ నామినేట్ చేస్తాడనమాట. నిఖిల్‌ని గౌతమ్ నామినేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే పాయింట్ ఏం చెప్తాడంటే, "నిఖిల్ నువ్వు నన్ను ఏదో నేనేదో లేనిది పోర్ట్రేట్ చేస్తున్నానని నువ్వు ఫీల్ అవుతున్నావు. కానీ అది కాదు" అంటే, అవును నేనేం పోర్ట్రేట్ చేయట్లేదు. నువ్వే పోర్ట్రేగా చేసుకుంటున్నావు. నీ 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 స్ట్రాటజీ చెప్తాను విను. నీకు స్క్రీన్ ప్లే సేమ్ ఉంటది. నువ్వు 3 పిక్చర్‌లు అనుకుంటావు. ప్రేరణ విషయంలో నువ్వు సీతాఫల్ విషయంలో నువ్వు ఫస్ట్ జోక్‌గా చేసావు. కానీ తర్వాత అది కాస్త పనిష్మెంట్ దగ్గరికెళ్ళేటప్పటికి తన విషయంలో నువ్వెప్పుడు తనకి క్లోజ్ అని చెప్తూనే, తనని తిడుతూనే, వెంటనే తనకి సపోర్ట్ చేస్తున్నట్టుగా నేను నిష్పక్షపాతంగా ఉన్నా, నిజాయితీగా ఉన్నానని కలరింగ్ ఇస్తావు. నిజానికి ప్రేరణని నువ్వు నువ్వు చాలా సందర్భాల్లో ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేయకుండా ఆ తర్వాత వీకెండ్ ఎపిసోడ్‌లో నువ్వు నాగార్జున సార్ ముందు ప్రేరణ తప్పంటావు. అంటే నీ పాయింట్ ఏంటి అంటే నువ్వే ఎళ్లి కెలుక్కుంటావు. నువ్వే తిట్టించుకుంటావు. కానీ 2 రోజుల తర్వాత నువ్వే మళ్ళీ వాళ్ళకి ఏదో ఒక రకంగా అవకాశమో ఏదో ఒకటి ఫేవర్ చేస్తావు. తర్వాత మళ్ళీ నువ్వే వాళ్ళని వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున సార్ దగ్గర తిడతావు. సో, ఇది నీ గేమ్. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే నిష్పక్షపాతంగా ఉన్నా నేను, అన్‌బయాస్డ్‌గా ఉన్నాను అని జనాలకి పోర్ట్రేట్ చేస్తావు. అదే టైంలో మేము ఏదో మా ఫ్రెండ్ కోసమో లేకపోతే మా క్లోజ్ అయితే మేమేమిటంటే, నేను ఇంకొక వ్యక్తితో ఫ్రెండ్స్‌గా ఉన్నా, లేదా ఇంకొక మనిషికి నేను మాటిచ్చి ఏదన్నా హెల్ప్ చేస్తాను అంటే, అది ఫేవరిజము, గ్రూపిజము, ఇంకోటేదో ఇజం అని మా మీద నెగటివిటీ పోర్ట్రే చేస్తావు అనంటే, అప్పుడు గౌతమ్ అంటాడు, "నేను ఎవ్వరిని ఫ్రెండ్ అనుకోలేదు. అందరికి నామినేషన్ అంటే నామినేషన్ అంట. ఇదంటే ఇదంట" అంటే అప్పుడు నిఖిల్ అంటాడు, "నువ్వు ఆ మాట మీదే ఉంటావా? నువ్వు మరి వచ్చినప్పుడు ప్రేరణకి హెల్ప్ చేస్తే, ప్రేరణ నాకు బయట నుంచి తెలుసు. నాకు క్లోజ్ అని చెప్పావు. మరి అలాంటి అమ్మాయి మీద మళ్ళీ నువ్వే తిట్టావు. మళ్ళీ నువ్వే ఆ రోజు నామినేషన్ ఏసావు. మళ్ళీ మధ్యలో నాగార్జున సార్ మధ్యలో బిగ్ బాస్ ఏదో గేమ్ ఇస్తే తనని సపోర్ట్ చేసావు. మళ్ళీ నాగార్జున సార్ దగ్గర తిడతావు. అంటే నువ్వే అన్నీ చేసేసి, నేనస్సలు ఏ రకంగానూ తప్పుగా చేయట్లేదు. నేను గేమ్‌ని గేమ్‌లా ఆడుతున్నానని చెప్తావు. అసలు కెలుక్కోవడం ఎందుకు? అంటే వాళ్ళనెళ్లి కదిలించుకోవడం ఎందుకు? ట్రిగ్గర్ చేయడం ఎందుకు? వాళ్ళ చేత అనిపించుకోవడం ఎందుకు? నువ్వెళ్లి మళ్ళీ సపోర్ట్ చేయడం ఎందుకు? ఇదంతా నీకొక డ్రామా. నీ స్క్రీన్ ప్లే ఇది అని చెప్పేసి గౌతమ్ ఏ1 ప్లాన్‌ని బయట పెడతాడు. సేమ్ తేజ బయట పెట్టినట్టుగా స్టేజ్ మీదకి. అయితే దీనిలో ప్రేరణకు సంబంధించి కూడా ట్విస్ట్ ఇచ్చేస్తూ ఉంటాడనమాట. అంటే అక్క అనద్దు, నువ్వు నాకు హెల్ప్ చేయదంది కదా ప్రేరణ అప్పుడు ఫస్ట్‌లో. దానికి సంబంధించి కూడా గౌతమ్ నా మనసులో రప్చర్ జరిగిందని అంటాడు. అది నిఖిల్‌తో ఏమని చెప్తాడంటే, అక్కడ రప్చర్ జరిగింది నువ్వు చూడలేదు అంటాడు. మాట మార్చేస్తాడనమాట గౌతమ్. ఆ తర్వాత వాదనలో "నువ్వు నోరు మూసుకోరా" అంటాడనమాట. ఎవరిని? "నువ్వు మూసుకు కూర్చో" అంటాడు గౌతమ్ నిఖిల్‌ని. "ఏంట్రా మూసుకు కూర్చో, గీసుకు కూర్చో అంటున్నావు? నువ్వు జాగ్రత్తగా మాట్లాడు. ఏంటి నువ్వు వాడు, వీడు అన్నందుకు పృథ్వీ ఎవరినో అంటే నిన్నన్నట్టుగా నువ్వు ఫీల్ అయిపోయి నువ్వు నామినేట్ చేసిన వాడివి. మరి డిస్‌రెస్పెక్ట్ అని ఇది డిస్‌రెస్పెక్ట్ కాదా? మూసుకు కూర్చో అంటే డిస్‌రెస్పెక్ట్ కాదా నీకు?" అని చెప్పేసి అందరిని అడిగితే అందరూ కూడా గౌతమ్‌ది తప్పంటారు. ఎందుకంటే అక్కడ గౌతమ్‌ది తప్పు. ఆ తర్వాత మళ్ళీ యష్మిని ఆడుకున్నారంటే, "నువ్వే యష్మిని వాడుకున్నావు" అంటే, "నువ్వు ఆ మాటలు మాట్లాడొద్దు" అంటే, "మరి నువ్వు కూడా ప్రేరణని నేను ఆడుకుంటున్నాను అన్నావు కదా!" అంటే, "ప్రేరణతో ఆడుకుంటున్నావు అనట్లేదు. ప్రేరణతో నువ్వు గేమ్ ఆడే విధానం కరెక్ట్‌గా లేదు అన్నాను. రెండిటికి తేడా తెలుసుకో" అంటే, లేదు నువ్వు వాడుతున్నావు అని అన్నావు" అంటూ టాపిక్ డైవర్ట్ చేసేస్తున్నాడనమాట. అంటే నిఖిల్ ఏమంటున్నాడంటే, అసలైన పాయింట్ మాట్లాడే దమ్ము గౌతమ్ దగ్గర లేదు. ఆ మాటల్లో హీట్ ఆఫ్ ది డిస్కషన్‌లో ఏదైనా ఒక చిన్న పాయింట్ పట్టుకొని మళ్ళీ దాన్నే సాగదీసి చెప్తాడు. అనాల్సినవన్నీ అనేసి ఒకవేళ అందరూ గౌతమ్‌ని తప్పంటే సారీ అంటాడు. సో, ఇది నిఖిల్ బయట పెట్టిన గౌతమ్ బండారం.